Welcome to Josh Entertainment की care of address. Okay right, so మరి మొత్తానికి ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది గ్రేస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ పి గన్నవరం. గ్రేస్ స్టూడెంట్స్ అంటే ఇంత గ్రేస్ ఉంటారని నాకు అస్సలు తెలియదురా. గ్రేస్ బాల్ లా ఉన్నారు, ఇట్లా వేస్తే మ్యాట్ మీద జారిపోతున్నారు. నువ్వు నేను ఒక జట్టు, ఇంకా మొదలెట్టు అని ఇంత క్యూట్ గా చెప్పాక బాయ్స్ మనం ఆగుతామా? గర్ల్స్ ఆబ్వియస్లీ మనం కూడా ఆగద్దు. ఈ రోజు నేను మీకు సపోర్ట్ చేస్తా, గాయత్రి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ అబ్బాయిలంటేనే హ్యాండ్సమ్స్, సో కాబట్టి నేను ఎప్పుడు మీ టీమే. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంత జోష్గా ఇంత హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. సో మరి ఆ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఎక్స్ పెళ్లి ఆపాలంటే మీరు ఏం చేస్తారు? పెళ్లి కొడుకుకి డ్రింక్ లో మోషన్ టాబ్లెట్ కల్పిస్తా. బాత్రూమ్ నుంచి బయటికి రాడిగా. అంటే పర్మనెంట్ గా పెళ్లి ఆగదు కదా, మహా అయితే నెక్స్ట్ డేనో ఆల్టర్నేటివ్ డేనో మొత్తం అయిపోద్దండి. మొత్తం అయిపోయిందంటే నీ గోళీలు వేసి చంపేస్తుందేమో. పెళ్లిలో సాంగ్స్ బదులు మేము మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ ప్లే చేస్తా. ఏ తిన్నావరా అయ్యా? చెప్పురా పంజలు కిడ్నాప్ చేస్తాం. నీ దగ్గర ఉందైంది ఎమ్మరే డిక్కీ తెరిచి ఎక్స్క్యూజ్ మీ అని అంటే టపక్కని తీసి ఎలా కిడ్నాప్ చేస్తావు నితిన్? అయితే నాప్కిన్ పెడతా. ఏదో ఒకసారి చూపించు. ఎలా ఉన్నా, నీ షర్ట్ చాలా బాగుంది, నీ వాచ్ పకరా ఎలా నీ అమ్మాయిని సైడ్ కొడుతుంటే ఉన్నాడంటావా పోయాడంటావా? పోతే ఇలాగే కిడ్నీలు అవన్నీ మనం అమ్మేసుకోవాలి కదా, అమ్మేసిన తర్వాత చంపేద్దాం. కిడ్నీలు అమ్ముకుంటానంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఆటలు ఆడుకోబోతున్నాం. ఆడుతూ పాడుతూ. ఈ రోజు మన ఆడుతూ పాడుతూ సెగ్మెంట్ లో మనం ఆడబోతున్న గేమ్ సై అంటే సై. ఓకే రైట్, సో మరి సై అంటే సై గేమ్ అనుకున్నాం. మరి సై అంటే సై గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే రైట్, సో మరి ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ సై అంటే సై. మరి ఈ బాయ్స్ ఈ రోజు ఈ మట్టిలో ఈ గేమ్ ఆడబోతున్నారు. ఈ మట్టి సువాసన పీల్చుకుంటూ, మట్టి పూసుకుంటూ, మట్టిలో బొర్లుకుంటూ ఈ గేమ్ ఆడాలి. సో బాయ్స్ ఈ రోజు మన సై అంటే సై ఫుల్ టు క్రేజీగా ఉండబోతుంది. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 బాయ్స్ ముందుగా వస్తే 2 రాడ్స్ ఉంటాయి అండ్ ఇద్దరు ఆ 2 రాడ్స్ ఇలా పట్టుకుంటారు. అంటే 4 మెంబర్స్, ఒక్కొక్క రాడ్ 2 మెంబర్స్ పట్టుకుంటారు. ఇలా ఒక పర్సన్ ఆ రాడ్స్ మీద నుంచి షఫిల్ అవుకుంటూ, అంటే ఎవరైతే 4 కింద ఉంటారో వాళ్ళ ఆ రాడ్స్ మీద నుంచి ఒక మనిషిని క్యారీ చేస్తూ అక్కడ ఉన్న ఫ్లాగ్ దాకా తీసుకొని వెళ్ళాలి. కింద పడేయద్దు, మనిషి ఎక్కడ కింద కూడా దిగద్దు. ఓకే, ఫైనల్ గా ఆ ఫ్లాగ్ తీసుకొని వచ్చి యాంకర్ చేతిలో పెట్టాలి. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే టైమర్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారా అది గాయత్రి టీమా నితిన్ టీమా, వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి బాయ్స్ ఆర్ యు రెడీ? బాయ్స్ మీరు సయ్యా? yes సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీం నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ అర్థమైంది కదా? హియర్ వి గో. 3 2 1 స్టార్ట్. కమ్ ఆన్, make it fast boys, come on. Adira, very good, nice play. Come on boys, అంతే స్లో, జారకుండా జాగ్రత్తగా ఆడండి రా. మనం గెలవాలి ఈ గేమ్ ఖచ్చితంగా. సై
వాడు ఒక్క మగాడంటే వెనకాల ఎవడు అరుస్తున్నాడు. ఫ్లాగ్ తీసుకోండి ఫాస్ట్. అదే వెరీ గుడ్. Come on boys, fast. అరే ఏంట్రా వెనక నుంచి జెండా మొలకెత్తింది, అలా వెళ్ళరా? వెరీ గుడ్. అంతేరా, స్పీడ్ అప్ బాయ్, స్పీడ్ అప్. అక్కడే ఉండరా, ఒక కిస్ ఇస్తా. చాలా ఫాస్ట్ గా వచ్చేసాడు. అదేంట్రా డాన్స్ చేస్తున్నావు? అరే బుల్లోడా వచ్చారా రే. జరి మావాడు వచ్చేసాడు. వెరీ నైస్. వెల్ డన్, వెల్ డన్. ఓకే, ఫైనల్ గా మావాడు రీచ్ అయిపోయారు. కమ్ ఆన్ బాయ్స్. సాయి అంటే సాయి గేమ్ ఆడడానికి మరి వచ్చేస్తున్నారు నా టీం నుంచి సాయి అండ్ బాయ్స్. సాయి ఏ వెళ్తున్నావు సాయి? అరే బాయ్స్ కొంచెం స్పీడ్గా వెళ్ళండి రా, మీరే వెనక వెళ్ళే వాళ్ళు లేట్గా వెళ్తున్నారు. ఆల్మోస్ట్ సాయి అంటే సాయి మనమే విన్నర్స్ బాయ్స్. స్పీడ్గా వెళ్ళండి రా. ఒకడే వీడు రకరకముల వాడు. వెరీ గుడ్ బాయ్స్. అంతే, మీరు అట్లా ఆడితే ఆబ్వియస్లీ మేమే విన్ అయ్యేది. రెపరెపలాడే ఆ విన్నింగ్ కి కారణం గాయత్రి గారు. చిగురు బగరు కలగలిసిన ఖడ్గం వీడై సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. అమ్మ తోడు మా చెడ్డ మంచోడి కటమరాయుడు. బిస్కెట్ మళ్ళీ ఫైనల్ గా ఈ రోజు చాలా కష్టపడి సై అంటే సై గేమ్ ని ఈ పచ్చటి పొలాల్లో మట్టిలో మునుగుకుంటూ మట్టిని పూసుకుంటూ ఆస్వాదిస్తూ పరిగెట్టుకుంటూ మా వాళ్ళు ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 26 seconds. ఈ రోజు గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ బాయ్స్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. వీళ్ళకి మనం అనుకున్నట్లుగా విన్నర్స్ కి టీ షర్ట్స్ అలాగే మన రన్నర్స్ కి క్యాప్స్ ఉన్నాయి. సో క్యాప్స్ అండ్ టీ షర్ట్స్ ప్లీజ్. సై అంటే సై గేమ్ లో మా వాళ్ళు రన్నర్స్ గా గెలిచి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మిమ్మల్ని కూడా మా వాళ్ళు ఎంటర్టైన్ చేశారు కదా. రన్నర్స్ ఎంటర్టైన్ చేస్తే మా వాళ్ళు విన్నర్స్. మా వాళ్ళు విన్నర్ టీ షర్ట్స్ గెలుచుకున్నారు. సో బాయ్స్ కంగ్రాచులేషన్. నిజంగా ఈ రోజు ఈ కోనసీమలో ఈ పచ్చడి పొలాల్లో ఈ గేమ్ ఆడటం ఫెంటాస్టిక్ అండ్ ఫెంటాస్టిక్. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ. వెరీ నైస్ ఎక్స్‌పీరియన్స్. చాలా బాగుంది. థాంక్యూ సో మచ్ ఫర్ గాయత్రి టీమ్ బాయ్స్ అండ్ అలాగే నితిన్ టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ద టీమ్స్. థాంక్యూ. మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? వాళ్ళ దగ్గర మంచి అమ్మాయి ఉంటే లైన్ వేసుకుంటాను. మీరు మారరా? ఎవరిని వదిలిపెట్టవరు? ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలేదు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు
చెబితివే అరి దేవుడా లోపటే పిల్లడాంట దగ్గరైనను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా కానీ అమ్మో ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏలియన్ గ్రహానికి నాకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్తా. ఫ్లైట్ టికెటా? నిన్ను ఎవరైనా తీసుకెళ్తారా? ఆ ఏలియన్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. వామ్మో ఇది మనకంటే విచిత్రంగా ఉంది రా. చింగ్ చింగ్ చాంగానే ఐఎమ్ సుబ్బు. ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు సుబ్బు? అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని. అమలాపురం నుంచి పెద్దపురానికా? కాదు, ఏలియన్ గ్రహానికి. ఏలియన్ గ్రహానికి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ మంచి ఏలియన్ సెట్ చేసుకుంటా. మంచి ఏలియన్ ని సెట్ చేసుకుంటాడంట మనోడు. సెట్ చేసుకొని మ్యారేజ్. సుబ్బు ఇటు నుంచి చెప్తా. క్వశ్చన్ అవ్వలేదురా ఇంకా. ఆడిని టచ్ చేసాను. ఏ నో 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 డోంట్ టచ్. అరే గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? నాకు తెలియాల్సిందే ఖచ్చితంగా ఉండే ఉంటది. నీవు నీ అద్దవా ఓవర్ యాక్షన్. మా ఇంట్లో పని మనిషిని మానిపించేసి పనులన్నీ దాంట్లో చేయిస్తా. నువ్వు మామూలు దాని కాదమ్మా. మరి మామూలుగా ఉన్నది మనతోని. షిప్ ఆగిన ఏలియన్ షిప్. వామ్మో దీనింటికాడ ఆగిన ఏంట్రా బాబు. పనులన్నీ చేపించింది, బట్టలు ఉతికిచ్చింది, అంట్లు కడిగిచ్చింది అనుకుంటారు. అంతే. మీ ఇంటికి వస్తే మమ్మల్ని కూడా అంతేనా? అంతే. అనే కొద్దిగా గిన్నెలు కడుగుతారు రానే. ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? అది మగదా ఆడదని అడుగుతాను. నీ లాంగ్వేజ్ దానికి రాదు. ఇప్పుడు దాన్ని అనుకోవాలి నువ్వు మగ ఆడ అనేసి. ఎలాగా? దాని భాషలో మాట్లాడతా. ఏదో ఒకసారి మాట్లాడు. మై నేమ్ ఇస్ సిరి. సిరి నిన్ను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏం పాట? సిరిమల్లె పువ్వా. నేను ఇంకోటి చెప్పనా? సిరి పక్కనే ఉంది వరి. అంతవరకే వచ్చుగా. నీ క్వశ్చన్ వచ్చేసి ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏలియన్స్ గవర్నమెంట్ పట్టించి డబ్బులు తీసుకుంటా. ఓకే, అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్రెడీ, పట్టిస్తే డబ్బులు ఇస్తాను. నీకు తెలుసా అది? తగ్గేదే లేలో మరి నెక్స్ట్ క్వశ్చన్. బియ్యంలో రాళ్ళు ఎందుకు వస్తాయి? నీ పేరు? ఐఎమ్ ప్రియా. ప్రియా నా గుండె లయ. మ్యారేజ్ అయిపోయింది. ఓకే అక్క, బావకి చెప్పిన ఏమనద్దని. సరే చెప్తాను. బియ్యంలో రాళ్ళు ఎందుకు వస్తాయి? మొగుని కొట్టలేక దాంట్లో బియ్యంలో రాళ్ళు వేసి అలా పక్క తీర్చుకుంటా. మీ హస్బెండ్ కేసావా? ఇంకా ట్రై చేయలేదు. అంతేనా? ఎన్నాళ్ళు అవుతుంది మ్యారేజ్? 7 months అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్ను అస్సలు నమ్మడు. ఈసారి రాయొచ్చింది అనుకో, రాయించుకొని నిన్ను కొడతారు. రేట్లన్నీ పెరిగిపోయినాయి కదన్నా. ఇసుక రేటు పెరిగిపోయింది, సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇటక రేటు కూడా పెరిగిపోయింది. ఈ రాళ్ళన్నిటితో అది కట్టుకుంటాను. అమ్మాయి అయితే మనకి బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉండాలరా. అవునన్నా. ఓకే, మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే మీరు ఏం చేస్తారు? వికృతంగా చేష్టలు చేస్తా. ఎలా చేస్తావు వికృతంగా అంటే? సార్లా చేస్తా. మీరు నా టీం అమ్మా, నన్ను సపోర్ట్ చేయాలి. ఎత్తపైనా పర్లేదు కానీ కింద పడేది. నా పేరు కే అర్జున్. ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటావా? ఓకే అర్జున్, సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు?
సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు? సార్ పైన సాంగ్స్ పాడుతావు. ఏం సాంగ్స్ పాడతావు? ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. హాయ్ హాయ్ ఐమ్ కృప. కృప సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు? ఆ జాంపల్ జాంపల్ ఆ జాంపల్ జాంపల్ జాంపళ్ళు జాంపళ్ళు తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, కోసి కారం పెడితే ఇంకా బాగుంటాయి. జాంపళ్ళు ఒకవైపున కారం ఒకవైపున ఉప్పు రెండు కలిపి తింటే సూపర్ ఉంటుంది. జాంపళ్ళే జాంపళ్ళే. నిజంగా మీలో ఇంత క్రేజ్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ ఆన్సర్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకు చెప్పారంటే వీళ్ళంతా కూడాను గ్రేస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కాబట్టి. మరి ఇప్పుడు మనల్ని మరింత నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన చోటు మోటు. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. పెద్ద 20 డబ్బులు ఇవి కాదు. నువ్వు పెద్ద మంచిది డబ్బులు తీసుకున్నావా లేదా? రాత్రి నువ్వు మా ఓట్లవి డబ్బులు తీసుకున్నావు కదా, 10 రూపాయలు 20 ఓట్లకు తీసుకున్నావా నువ్వు డబ్బులు? తీసుకోలేదా? తీసుకున్నావా నువ్వు డబ్బులు? తీసుకోలేదా? 20 ఓట్లకు తీసుకున్నావా లేదా? తీసుకోలేదు. నాకెవరు ఉన్నారు 20 ఓట్లు? మా 20 ఓట్లు నువ్వు తీసుకున్నావని చెప్తున్నారు. తీసుకున్నావని ఎవరండి ఊర్లో అంతా చెప్తున్నారు. ఆ రామప్ప పుల్లప్ప వాళ్ళంతా మా కులమ్మ అంతా చెప్తున్నారు. ఊర్లో అంతా చెప్తున్నారు. ఆ రామప్ప పుల్లప్ప వాళ్ళంతా మా కులమ్మ అంతా చెప్తున్నారు. కొడుకు అంతా మొత్తం ఆ రెడ్డి చెప్పినాడు, అన్ని చెప్పినాడు మాకి. ఏంటి తీసుకున్నావు 20 ఓట్లకి? అది చెన్నంపల్లి మాది చెన్నంపల్లి పంచాయతీ. చెన్నంపల్లి మాది చెన్నంపల్లి పంచాయతీ. తమాషాలు చేస్తున్నట్లు అవన్నీ 20 ఓట్లకి అవేమొద్దు. 2 ఓట్లకి తీసుకొని నువ్వు 18 ఓట్లకు మాకు ఇచ్చేసాయి. తీసుకురాలా? ఎందుకు ఇప్పించుకున్నావు? మేము ఇప్పించుకుంటాం కదా. తీసుకోలేదు నాకు బీడీలు ఇప్పించుకుంటాం కదా. తీసుకోలేదు నాకు బీడీలు కట్టకి. చెన్నంపల్లి కాడ గుండం కాడ చెప్పినారు. పోదామా? పదవరా కట్టిస్తా. నువ్వు తీసుకున్నావనే కదా. నా తోడు తీసుకోలే అవన్నీ. నా తోడు తీసుకోలే 10 ఓట్లకి ఇచ్చేసి. తీసుకోలేదంటే ఎందుకు సత్తాయిస్తావు? ఇప్పుడు ఎన్ని ఓట్లకి ఇస్తావు? నాకు ఎన్ని ఓట్లు కాదు, 5 ఓట్ల కన్నా నాకు లేదు నైనా. నా దగ్గర లేదు. ఇది ఓట్ల డబ్బులు ఇవి. ఓట్ల డబ్బులు రాత్రి మేము పనుకోనంటే ఓట్లకు డబ్బులు ఇప్పించుకున్నాం. 10 ఓట్లు మావి. మేము పనుకోనంటే ఓట్లకు డబ్బులు ఇప్పించుకున్నాం. 10 ఓట్లు మావి. 10 ఓట్లకి ఇప్పించుకున్నాం. ఏమి చూపావు? ఆధార్ కార్డు చూపిస్తా నేను. డబ్బులు డబ్బులు మేము కమ్ముదూరు మండలం మూలమే. ఉండు బాబు, నువ్వు 20 ఓట్లకి ఇప్పించుకున్నావా లేదా? ఎన్ని చూడు దీంట్లో? 14,800 రావాలా? దీంట్లో 14,800 రావాలా? నాకేది కాదు. ఈయన 4 ఓట్లు తీసుకున్నా 10 ఓట్లకి ఇచ్చే కాదు. ఆ 4 తీసుకొని 10 అట్లా వాళ్ళ క్లియర్లే కానీ బాబు అవన్నీ వద్దు. కానీ నువ్వు 5 ఓట్లు తీసుకొని 10 ఓట్లకి అట్లా డబ్బులు ఇచ్చే. బీదోడు పిల్లోడు, నేను చెప్పేది నా పిల్లోడు కూలి పని చేసుకుంటే బీదోడు ఆ 10 ఓట్లకి ఇచ్చేసి నువ్వు 5 ఓట్లు తీసుకో. నేను రాత్రి తీసుకున్నాడు. నువ్వు మా ఇంటికాడ పడుకున్నప్పుడు వచ్చినావా లేదా? నేను రాత్రి తీసుకున్నాడనే పోతాను. తీసుకున్నావా? ఉండు ఒక నిమిషం ఉండు. నువ్వు తీసుకున్నావు మళ్ళీ ఎందుకు పోతావు? అట్లే ఏదో సమాధానం చెప్పిపో. ఏం భయం అవుతుంది? సమాధానం చెప్పిపో. ఏం భయం అవుతుంది? మళ్ళా తేనా డబ్బులు కవర్లో ఏమైనా ఉంటాయమన్నా? అవు దాంట్లో పెట్టుకొని మంచి కాదు. మొత్తం అంతా పేపర్కి వేసినారు నా. నిజమంటే నిన్న ఏం లేదు నాన్న, ప్రాంక్ చేస్తాను అంతే. కాదు
ఊర్లో నుంచి వస్తాను కదా నువ్వు మేస్త్రి పని చేస్తాను మేస్త్రి పని చేస్తానవా కాదు మా ఊరే చేస్తానవా కాదు మా ఊరేలే కానీ కాదు మన ఇంటికాడ ఓట్లో డబ్బులు తీసుకున్నావా మాది ఒంగోలు అన్నా ఒంగోలే మాది కానీ ఫోన్ చేసి తింటే అందుకే అడ్రస్తో సహా ఇచ్చినట్టు ఎర్ర టీషర్ట్ వేసుకొని వస్తున్నాడు మీవన్నీ 15 ఓట్లకి ఇప్పించుకున్నాడు అదే డబ్బులు ఇప్పించుకోండి నల్ల బ్యాగ్ ఉండు ఫోటో కానీ చూపిస్తాను ఇది నీ ఫోటో కానీ చూపిస్తాను ఏమోలే కానీ 10 ఓట్లకి ఇచ్చేసి నాకు తెలియదు అన్న నాకెందుకన్నా డబ్బులు నాకు ఎవరు ఇచ్చిన నాకు నాకు డబ్బులు లేక నడుచుకుంటూ పోతున్నా నాకు ఎవరు తీసుకురా నా అడుగుతుందన్నా బ్యాగులో లేవా డబ్బులు ఆయన నీకు తెలుసు ఆయన నాకెవరు తెలియదు కాదు 3 ఓట్ల కన్నా అయినా అన్న మీరు వీడియో మించిన మాస్ మసాలా ఎపిసోడ్ తో మళ్ళీ రేపు కలుద్దాం. Until then, stay tuned to ETV Plus. This is me Nitin Sagab and this is your Gayatri signing off. Bye bye.